అది ఒక అందమైన పల్లెటూరు. పచ్చని కొబ్బరి చెట్లతో, పంటలతో నిండి ఉంటుంది. ఆ ఊరిలో జనాలందరూ కలిసిమెలిసి ఉంటారు. ఆ ఊరి పేరే రామాపురం. అదే ఊరిలో మల్లేష్ అనే వ్యక్తి నివసిస్తున్నాడు. అతని భార్య లక్ష్మి చాలా తెలివైనది. ఇద్దరూ చాలా సంతోషంగా జీవించేవారు. ఒకరోజు లక్ష్మి మల్లేశం దగ్గరికి వచ్చి, ఏవండి, ఇంట్లో తినటానికి కూరగాయలు సామాన్లు ఏమీ లేవు. మీరు మార్కెట్కి వెళ్లి కూరగాయలు తెండి. దానికి మల్లేశం ఇలా అన్నాడు. నా సమస్య నీకు తెలుసు కదా, ఏ పని చెప్పినా ఇట్టే మర్చిపోతాను. సరే, నేను మార్కెట్కి వెళ్లి కూరగాయలు తెస్తాను. కాని మర్చిపోతే నేనేం చెయ్యలేను. మల్లేశం తన భార్యకి సమాధానం చెప్పి మార్కెట్కు కూరగాయలు తేవడం కోసమని బయలుదేరాడు. మల్లేశం మార్కెట్కి వెళ్ళిపోయాడు. మార్కెట్లో తన స్నేహితుడు కనబడడంతో అతనితోనే మాట్లాడుతూ ఉండిపోయాడు. మల్లేశం కూరగాయలకు వచ్చిన విషయం మర్చిపోయాడు. తన స్నేహితుడితో మాట్లాడడం పూర్తయిన తర్వాత మల్లేశం మార్కెట్లో కూరగాయలు కొనకుండా ఖాళీ చేతులతో ఇంటికి వస్తున్నాడు. మల్లేశం ఇంట్లోకి వెళ్లిన తర్వాత తన భార్య ఇలా అన్నది. ఏవండి, మార్కెట్కి వెళ్లారు కదా, కూరగాయలు ఏవి? మళ్ళీ మర్చిపోయారా ఏంటి? నన్ను క్షమించు లక్ష్మి, కూరగాయల కోసమని మార్కెట్కి వెళ్లాను. కాని అక్కడ నా స్నేహితుడు కనబడడంతో అతనితో మాట్లాడుతూ ఉండిపోయాను. వెళ్లిన పని మర్చిపోయా. ఈసారి మీరు మర్చిపోకుండా నేను ఒక లెటర్ రాసి ఇస్తాను. అది పట్టుకుని వెళ్ళి కూరగాయలు తెండి. ఇదిగోండి లెటర్. మల్లేశం ఆ లెటర్ తీసుకుని మార్కెట్కు బయల్దేరాడు. దారిలో నడుస్తూ ఈసారి ఎలాగైనా మర్చిపోకుండా కూరగాయలు తేవాలని మల్లేశం అనుకుంటున్నాడు. మల్లేశం నడుస్తున్న దారిలో ఒక అందమైన మేక కనబడింది. ఆ మేకను చూసి మల్లేశం మేక వెనకాల నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. మల్లేశం ఇంటికి వచ్చిన తర్వాత అతని భార్య ఇలా అంది. ఏవండి, ఈసారైనా కూరగాయలు తెచ్చారా లేదా? ఎప్పటిలాగానే మళ్ళీ మర్చిపోయారా? లేదు లక్ష్మి, కూరగాయల కోసం మార్కెట్కి వెళ్తుంటే దారిలో ఒక మేక కనబడింది. మేకను కొనుక్కుని వద్దామని మేక వెనకాతలే వెళ్ళిపోయాను. ఈసారి లక్ష్మి తెలివిగా ఆలోచించి మల్లేశం వెనకాతల ఒక లెటర్ రాసి వీపుకి అంటించి మల్లేశంని మార్కెట్కు కూరగాయలకు పంపించింది. మల్లేశం గ్రామంలో నడుస్తుంటే గ్రామంలో ప్రజలందరూ మల్లేశం వెనకాతల లెటర్ చూసి నవ్వుతున్నారు. మల్లేశం ఏదో విధంగా గుర్తుపెట్టుకుని మార్కెట్కి వెళ్లి కూరగాయలు కొన్నాడు. కూరగాయలు అన్నీ ఒక సంచిలో ఉన్నాయి. మల్లేశం ఇంటికి వచ్చి చూస్తే తన చేతిలో కూరగాయల వ్యాపారి కాటా ఉంది. అప్పుడు తన భార్య ఇలా అంది. ఏవండి, కూరగాయలు తేకుండా కాటా తెచ్చారేంటి? లక్ష్మి, మార్కెట్కి వెళ్లి కావలసిన కూరగాయలన్నీ కొన్నాను. కూరగాయలు అన్నీ ఒక సంచిలో వేసి ఉంచాను. కాని ఇంటికి వచ్చి చూస్తే చేతిలో కాటా ఉంది. నన్ను క్షమించు. లక్ష్మి ఈసారి తెలివిగా ఆలోచించి, ఏవండి, మీకు ఎన్నిసార్లు చెప్పినా ఏ పని చెప్పినా మర్చిపోతూనే ఉంటున్నారు. మీకొక ఫోన్ కొని ఇస్తాను. ఇదిగోండి ఫోను. మల్లేశం ఫోన్ కొన్న తరువాత ఒకరోజు ఇల్లంతా దేనికోసమో వెతుకుతుంటున్నాడు. మల్లేశం ఏదో వెతకటం లక్ష్మి గమనించింది. లక్ష్మి మల్లేశం దగ్గరికి వచ్చి, ఏమండి, ఇందాకట్నుంచి చూస్తున్నా, ఏం పోగొట్టుకున్నారు? ఇల్లంతా వెతుకుతున్నారు, ఏదైనా పోయిందా? అవును లక్ష్మి, నువ్వు నిన్న కొన్న ఫోన్ కనబడటం లేదు. ఎక్కడ పెట్టానో మర్చిపోయాను. ఎంత వెతికినా దొరకటం లేదు. కొంచెం నా ఫోన్ వెతికి పెట్టవా? లక్ష్మి వెంటనే తన ఫోన్ తీసుకుని మల్లేశం ఫోన్కి కాల్ చేస్తూ ఇలా అంది. ఏమిటండి, ఎప్పుడు ఏదోకటి మర్చిపోతూ ఉంటారా ఏంటి? మల్లేశం ఫోన్ మోగింది. చూస్తే మల్లేశం జేబులో ఉంది. వెంటనే లక్ష్మి ఇలా అంది. ఏవండి, మీ ఫోన్ మీ జోబులోనే ఉంది. మీరిల్లంతా వెతుకుతున్నారు. ఒకరోజు పిల్లలు అందరూ మల్లేశం దగ్గరికి వచ్చి ఇలా అన్నారు. ఏంటి మల్లేశం బాబాయ్, ఈరోజు మీరు ఏమీ మర్చిపోలేదా? రోజు ఏదో ఒకటి మర్చిపోతూ ఉంటారు కదా? ఆ తర్వాత తన భార్య కూడా అలానే అడిగింది. ఏవండి, ఈరోజు మీరు ఏమీ మర్చిపోలేదా? మీరు మర్చిపోకుండా ఉండడానికి కారణమేమిటో చెప్పరా? అన్నీ ఒక కాగితంలో రాసుకున్న లక్ష్మి, కాని ఆ కాగితం ఎక్కడ పెట్టానో మర్చిపోయాను. మల్లేశం అలా అనడంతో అది విన్న లక్ష్మితో పాటు జనాలందరూ బాగా నవ్వారు. ఒకసారిగా మల్లేశం జనాలందర్నీ నవ్వించేశాడు. ఒకరోజు తన భార్య పుట్టినరోజు. తన భార్యకి మంచి గిఫ్ట్ కొనాలని మల్లేశం అనుకున్నాడు. మల్లేశం తన ఊరిలో ఉన్న ఒక గిఫ్ట్ షాప్కి వెళ్ళాడు. అక్కడ ఉన్న గిఫ్ట్లన్నింటినీ చూశాడు. బాబూ, మా ఆవిడ పుట్టినరోజుకి ఒక మంచి గిఫ్ట్ కొనాలనుకుంటున్నాను. తక్కువ ధరలో ఉండాలి, అలాగే బాగుండాలి. మంచి గిఫ్ట్ చూసి ఇవ్వవా?
వెంటనే షాప్ ఓనర్ ఒక మంచి గిఫ్ట్ తీసి మల్లేశంకి ఇచ్చాడు. మల్లేశం దాన్ని చూసి ఆనందించి వెంటనే దాన్ని కొన్నాడు. గిఫ్ట్ కొన్న ఆనందంలో మల్లేశం గిఫ్ట్ పట్టుకోకుండా ఖాళీ చేతులతో ఇంటికి బయలుదేరాడు. దారిలో మల్లేశం స్నేహితుడు టీ షాప్ దగ్గర టీ తాగుతున్నాడు. అది చూసిన మల్లేష్ తన స్నేహితుడితో టీ తాగుతూ మాట్లాడుతూ ఉండిపోయాడు. మల్లేశం ఎప్పటిలాగానే ఖాళీ చేతులతో ఇంటికి వచ్చాడు. వెంటనే తన భార్య, ఏవండి, ఈరోజు నా పుట్టినరోజు కదా, మీరు గిఫ్ట్ కొనడానికి వెళ్లడం నేను చూశాను. గిఫ్ట్ ఎక్కడ పెట్టారు? అయ్యో లక్ష్మి, నేను గిఫ్ట్ షాప్కి వెళ్ళి మంచి గిఫ్ట్ కొన్నాను. కానీ అది అక్కడే మర్చిపోయి మా స్నేహితుడితో మాట్లాడుకుని తిరిగి వచ్చేశాను. పద, ఇద్దరం కలిసి వెళ్దాం. వెంటనే మల్లేశం, లక్ష్మి ఇద్దరూ కలిసి గిఫ్ట్ షాప్ దగ్గరికి గిఫ్ట్ కోసమని వెళ్లారు. మల్లేశం గారు గిఫ్ట్ మర్చిపోతారని నాకు తెలుసు. అందుకే ఆ గిఫ్ట్ని నా దగ్గర భద్రపరిచాను. ఇదిగోండి, తీసుకోండి. ఆ గిఫ్ట్ తీసుకుని మల్లేశం మరియు లక్ష్మి ఇద్దరూ కలిసి ఆనందంతో ఇంటికి బయలుదేరారు. ఒకరోజు మల్లేశం తన ఇంటి బయట మొక్క నాటుదాం అని అనుకున్నాడు. వెంటనే ఒక కత్తవతో తవ్వడం మొదలుపెట్టాడు. మల్లేశం అక్కడ తవ్వుతూ ఉండగా సడన్గా అక్కడ బంగారం కనిపించింది. మల్లేశం దాన్ని చూసి ఎంతో సంతోషించి ఎగిరి గంతులేశాడు. ఆనందంతో మల్లేశం ఆ బంగారం దగ్గర కూర్చొని ఇదంతా ఏం చేయాలని ఆలోచిస్తూ తన భార్యకి చెబుదామని అనుకున్నాడు. వెంటనే మల్లేశం లేచి త్వరగా తన భార్యకి బంగారం గురించి చెప్పి తీసుకొద్దామని అనుకుని ఇంటికి వెళ్తాడు. లక్ష్మి, మన ఇంటి బయట నేను మొక్క నాటదామని తవ్వుతుంటే బంగారం కనబడింది. నువ్వు త్వరగా వస్తే అది పట్టుకుని వచ్చేద్దాం. ఏమిటండి, మీరు చెబుతుంది ఇంతకీ నిజమేనా? బంగారం దొరకడం ఏమిటి? సరే పదండి, త్వరగా వెళ్ళి తెచ్చేద్దాం. లక్ష్మి మరియు మల్లేశం ఇద్దరి ఎంతకీ రాకపోవడంతో బయట ఉన్న జనాలందరూ బంగారం దగ్గరికి పరిగెత్తారు. అక్కడ బంగారం చాలా ఎక్కువగా ఉండడంతో జనాలు అక్కడ కూర్చొని కావాల్సినంత బంగారం తీసుకుంటున్నారు. జనాలందరూ బంగారం మొత్తాన్ని తీసుకుని ఇంటికి బయలుదేరిపోయారు. జనాలు చేతుల నిండా బంగారమే ఉంది. బంగారం పట్టుకోవడానికి చేతులు చాల్లేదు. మల్లేష్ మరియు లక్ష్మి ఇద్దరు కలిసి అక్కడికి వచ్చి చూస్తే అక్కడ బంగారం ఏమీ లేదు. అది చూసి ఇద్దరూ చాలా బాధపడ్డారు. ఇంతకీ ఆ బంగారం ఎవరు పట్టుకుని వెళ్ళిపోయారు అని ఆలోచిస్తున్నారు. అదే రోజు రాత్రి లక్ష్మి మల్లేశం ఇద్దరూ కలిసి ఆ చోటు దగ్గర తవ్వడం మొదలుపెట్టారు. లక్ష్మి మంచం మీద కూర్చుని చూస్తుంది. మల్లేశం తవ్వుతూ ఉండగా బంగారం కనిపించింది. అది చూసిన లక్ష్మి బంగారం దగ్గరికి వచ్చింది. మల్లేశం మాత్రం ఎగిరి గంతులేస్తున్నాడు. మల్లేశం ఆనందానికి హద్దులు లేవు. లక్ష్మి ఆ బంగారాన్ని జాగ్రత్తగా పట్టుకుని వెళ్లి మంచం పక్కన పెట్టింది. ఇంకా ఏమైనా దొరుకుతుందేమో అని మల్లేశం మళ్లీ తవ్వడం మొదలుపెట్టాడు. లక్ష్మి అక్కడే కూర్చుని చూస్తుంది. మల్లేశం తవ్వుతూ ఉండగా మేఘాలు అన్నీ కమ్ముకుని వచ్చాయి. ఇద్దరూ బాగా వర్షం పడుతుందేమో అని అనుకున్నారు. కాని సడన్గా మేఘాలలో నుంచి డైమండ్స్ వర్షం పడడం మొదలైంది. ఇద్దరూ ఆశ్చర్యపోయారు. డైమండ్స్ వర్షం పడడంతో ఇద్దరూ ఎగిరిగంతులేస్తున్నారు. ఇద్దరూ అనుకుంటున్నారు, ఇప్పటి నుంచి మనం కోటీశ్వర్లమని. మల్లేశం మరియు లక్ష్మి ఇద్దరూ కలిసి డైమండ్స్ అన్నింటినీ వాళ్ల ఇంటిలో పెట్టడం కోసమని పట్టుకుని వెళ్లారు. ఇద్దరూ కలిసి వీటితో ఏం చేద్దామని ఆలోచించారు. లక్ష్మి తెలివైన దవడంతో మన గ్రామ ప్రజలందరికీ దుస్తులు ఇద్దామని అనుకుంది. ఇద్దరూ కలిసి జనాలందరికీ దుస్తులివ్వడం మొదలుపెట్టారు. జనాలందరూ సంతోషించారు. ఈ కథలో నీతి, ఎంత డబ్బు ఉన్నా దానం చేసే గుణం లేకపోతే అది వ్యర్థమే.